పుట్టిన బిడ్డల్లో కామర్లు రావడం అనేది కామన్. అయితే సార్ పుట్టిన బిడ్డల్లో కామర్లు రావడం అనేది కామన్ గానీ అయితే దానికి ఏం ట్రీట్మెంట్ ఉన్నాయి సార్ అని చాలా మంది పేషెంట్స్ అడుగుతారు. అయితే పుట్టిన బిడ్డల కామర్లో వచ్చేది అనేది వచ్చి కామన్ గా ఉంటే కూడా అది ఎందువల్ల వస్తుంది అనేది మనం చూసుకోవాలి. కొంతమందికి వచ్చి బ్లడ్ గ్రూప్ ఇన్కాంపాటిబిలిటీస్ వల్ల వస్తుంది, మదర్ ఓ గ్రూప్ కానీ నెగిటివ్ గ్రూప్ కానీ ఉండి బేబీ ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఉంటే కామన్ గా వస్తుంది. అందుకనికి ఏం ట్రీట్మెంట్ మనం చేస్తాము, పుట్టిన బిడ్డలకి జాండీస్ అట్లా అంటే మనకి న్యూబోర్న్ ఐసీయూలో ఫోటోథెరపీ అనే లైట్స్ కింద పెట్టి ట్రీట్మెంట్ అందిస్తాం. ఇది కామన్. సో కొంతమంది పల్లెటూరులో వచ్చి సూర్యుడు ఎల్తూరులో చూపిస్తాము అట్లా అనేసి చెప్తారే, దాని గురించి చెప్పండి సార్ అట్లా అంటారు. సూర్యుడు ఎల్తూరులో చూపించడం అనేది వచ్చి మంచి ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే సూర్యుడు ఎల్తూరులో వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ వేవ్ లెంత్ మన ఐసీయూలో పెట్టే లైట్లు వేవ్ లెంత్ వేరే వేరే. అందువల్ల ఏమవుతుందంటే సూర్యుడు ఎల్తూరు వల్ల బిడ్డకి బాడీలో ఉండే క్రోమోజోమ్స్ కానీ జీన్స్ కానీ స్ట్రక్చర్ మారిపోయేసి లాంగ్ టర్మ్ కి అవి మనకి ఇబ్బందికరంగా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సూర్యుడు ఎల్తూరులో పెట్టే వల్ల మనకి ఇంతటి డిహైడ్రేషన్ కానీ బిడ్డకి వేడి జబ్బు రావడం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అందువల్ల ఇవి ప్రయత్నాలు చేయకూడదు. సరే, న్యూబోర్న్ ఐసీయూలో పెట్టి ఫోటోథెరపీ అనే లైట్ల కింద మనం బ్లూ కలర్ లైట్స్ కింద ట్రీట్మెంట్ అందించడమే ఉచితం. థ్యాంక్ యూ.